బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరికొన్నాళ్లు భారత్లోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఆమె యూకే ప్రయాణం సందిగ్ధంలో పడింది. తాత్కాలిక ఆశ్రయానికి తమ దేశంలో అవకాశం లేదని యూకే స్పష్టం చేసింది. ఫస్ట్ సేఫ్ కంట్రీలోనే ఆమె ఆశ్రయం పొందడం మంచిదని సూచించినట్లు సమాచారం. టీడీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడి విజయవాడలోని సన్ రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను వైఎస్ జగన్ పరామర్శించారు. బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న అధినేతకు వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి నేరుగా విజయవాడ సన్ రైజ్ ఆసుపత్రికి వెళ్లారు వైఎస్ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్సీపీ నాయకుడు పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. గత శనివారం అర్ధరాత్రి టీడీపీ మూకలు పసుపులేటి సుబ్బారాయుడిని అతి దారుణంగా హత్య చేశారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలు జరుగుతున్న హత్యలు, హత్యాయత్నాలు, దాడులను మరోసారి యావత్ దేశం దృష్టికి తీసుకుపోతున్నట్టు జగన్ తెలిపారు. అంతకుముందు గన్నవరం ఎయిర్పోర్టు దగ్గర పోలీసుల ఆంక్షలు విధించారు. అధినేత వైఎస్ జగన్కు స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలను అడ్డుకున్నారు. ఎయిర్పోర్టు గేటు వద్ద మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కారును అడ్డుకున్నారు. దీంతో అక్కడే ఆయన నిరసనకు దిగారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థి ఎంపికపై తర్జన పడుతున్నారు కూటమి నేతలు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ బరిలో ఉండటంతో పోటీకి కూటమి నేతలు వెనుకంజ వేస్తున్నారని సమాచారం. తగిన బలం లేకపోవడంతో పోటీకి వారు ఆసక్తి చూపటం లేదు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఓవర్ యాక్షన్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్ల కోసం రాజీవ్ గాంధీ నగర్లో ఏర్పాటు చేసిన శిలా ఫలకాలను పగలగొట్టారు. తానే స్వయంగా ధ్వంసం చేశారు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. అయితే ఎమ్మెల్యే హోదాలో ఉండి ఇదేం పనంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా చిన్న ఖమ్మంలో టీడీపీ నాయకుల దాష్టికం పరాకాష్ఠకు చేరింది. విధులు నిర్వహిస్తున్న పంచాయతీ సెక్రటరీ సుధాకర్ రెడ్డిపై అదే గ్రామానికి చెందిన నలుగురు టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. దీంతో పంచాయతీ సెక్రటరీ లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖపట్నంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు. బాజీ జంక్షన్ వద్ద 2 గ్రూపులుగా విడిపోయి నడి రోడ్డుపై ముష్టి యుద్ధానికి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. తన్నుకుంటూ బూతులు తిట్టుకున్నారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో దస్తాలు మాయమైన కథనం అవాస్తవమని తేలింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే దూలుపల్ల వీరయ్య చౌదరి కాలనీ పేరుతో పేదలకు పంచిన పట్టాలు పంపిణీ చేశారు. కొంతమంది ఆ పార్టీకి చెందిన నాయకులే నకిలీ పట్టాలు తయారు చేశారని ఫిర్యాదుతో సీఐడీ విచారణ జరుగుతోంది. ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉన్న పత్రిక, మీడియా సంబంధిత దస్త్రాలు మాయమని ప్రచురించడం విడ్డూరంగా ఉంది. ఆ ఫైల్స్ భద్రంగానే ఉన్నాయని పొన్నూరు ఇన్ఛార్జి తహసీల్దార్ ప్రశాంతి తెలిపారు. ఏపీలోనే మొదటిసారి విద్యార్థినులకు నెలసరి సెలవు లభించబోతోంది. విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలు దీన్ని అమలు చేయనున్నారు. నెలసరి సందర్భంగా నెలలో ఒకరోజు సెలవు తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద కేరళ వైనాడు బాధితులకు సంఘీభావంగా కొవ్వొత్తి ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. వైనాడు బాధితులకు తన వంతు సహాయం చేసి పెద్ద మనసు చాటుకున్నాడు చిన్నారి నాహిద్. తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని బాధితులకు పంపించారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. రేషన్ షాపుల విషయంలో తలెత్తిన గొడవ 2 వర్గాలుగా విడిపోయి కొట్టుకునేదాకా వచ్చింది. వర్కుల కాంట్రాక్టు కోసం వీధి రౌడీలుగా కొట్టుకున్నారు. టీడీపీ నాయకుల తన్నులాటను చూసిన అక్కడి జనం నవ్వుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపల్లో అధికారులు, సిబ్బంది మూకుమ్మడిగా విధులను బహిష్కరించారు. పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ అంజయ్యను విధుల నుంచి తొలగించి కొత్త వారిని నియమించాలని డిమాండ్ చేశారు. కమిషనర్ అంజయ్య నిందితుల ధోరణితో వ్యవహరిస్తూ మున్సిపల్ ఉద్యోగులని వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అనపర్తి నియోజకవర్గం ఇళ్లపల్లి వైఎస్సార్సీపీ సర్పంచ్ భద్రంను కిడ్నాప్ చేసేందుకు దుండగులు యత్నించారు. సర్పంచ్ను కిడ్నాప్ చేసేందుకు కొందరు కారులు రాగా మరికొంతమంది బైకులపై వచ్చారు. సర్పంచ్ కేకలు వేయడంతో కారులో కొంతమంది పారిపోగా బైకులపై వచ్చిన దుండగులను స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ ముందు ఐఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మెస్ ఛార్జీలను పెంచడంతో పాటు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించాలన్నారు. విశాఖలోని జీబీఎంసీ 22వ వార్డు కళాభారతి రోడ్లో ఉన్న తోపుడు బండ్లను అన్యాయంగా తొలగించాలని చిరు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తోపుడు బండ్ల వ్యాపారంపై ఆధారపడిన సుమారు 100 కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. స్థానిక జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఉద్దేశపూర్వకంగానే తమని వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణపై పునఃసమీక్షించాలని కోరుతూ విజయనగరం జిల్లాలో మాలలు ఆందోళన బాట పట్టారు. రాజా అంబేద్కర్ కూడలి వద్ద మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
దళితులకు రాజ్యాధికారం దక్కకుండా చేసేందుకు కూటమి పార్టీలు న్యాయమూర్తులను సైతం ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ ప్రకటనను విరమించుకోవాలని ఆటో వాలాలు డిమాండ్ చేస్తున్నారు. కోనసీమ కలెక్టరేట్ వద్ద ఆటో వాలాలు ఆందోళన చేపట్టారు. తమను నట్టేట ముంచి ఆలోచనలు చేయొద్దని డిమాండ్ చేస్తున్నారు. ఆ సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు. కృష్ణా జిల్లా పామూరు మండలం నిమ్మకూరు జెడ్పీ హైస్కూలులో లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాలిక తల్లి ఫిర్యాదుతో ఉపాధ్యాయుడు దాసరి వెంకట నాగేశ్వరరావును అరెస్టు చేసి పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్దనున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఇల్లు పూర్తి చేస్తామని చెప్పి పనులు మొదలు పెట్టలేదని విమర్శించారు. మరలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పునర్నిర్మాణం చేస్తున్నామన్నారు. మానవ మనుగడకు మొక్కలు అత్యవసరమని, భవిష్యత్తు తరాలకు మంచి చేయాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి జూపల్లి పిలుపునిచ్చారు. డాకర్ కర్నూలు కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన వసతి గృహం కస్తూర్బా పాఠశాలను మంత్రి దామోదర రాజనరసింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. నిజాంపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మెదక్ ఎమ్మెల్యే రోహితరావు అన్నారు. నిజాంపేట మండలంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. హరీష్ రావు మంత్రి ఉత్తమ్కు లేఖ రాయడంతోనే రంగనాయక సాగర్ కు గోదావరి జిల్లాలో విడుదల చేశారని సిద్దిపేట బీఆర్ఎస్ నాయకులు అన్నారు. నీటిని విడుదల చేయడంతో ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రుణమాఫీ కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు రోజు బ్యాంకు చుట్టూ తిరగడం ఇబ్బందిగా మారుతోంది. దీంతో బ్యాంకు ముందే రాత్రి పడుకుంటున్నారు. వర్షాకాలం దోమలతో ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ ఉప్పల కూడలిలో ఏర్పాటు చేసిన స్కై వాక్ లిఫ్ట్ స్ట్రక్ అయింది. దీంతో లిఫ్టులో 3 విద్యార్థులు ఇరుక్కుపోయారు. చాలాసేపటి వరకు లిఫ్ట్ తెరుచుకోకపోవడంతో స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు విద్యార్థులను రక్షించారు. ఎట్టకేలకు తుమ్మిళ్ల లిఫ్ట్ నుండి నీటిని విడుదల ప్రారంభమైంది. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నుండి ఆర్డీఎస్ కాలువకు నీటిని విడుదల చేశారు. ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాల్కొండలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిలు పర్యటించారు. బాల్కొండ మండల కేంద్రంలో ఉన్న ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించిన తాగునీటి ఫిల్టర్ హౌస్ సందర్శించారు. పేద రైతు కుటుంబంలో పుట్టిన ఆ యువతి చదువుల సరస్వతిగా రాణిస్తోంది. ఆర్థిక సమస్యలు వెంటాడిన ప్రతి క్లాసులోనూ ప్రథమ ర్యాంకులు సాధించింది. ఆమెకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. వరంగల్ జిల్లా గోపనపల్లికి చెందిన ప్రవళిక ఈ నెల 13న అమెరికా వెళ్లనుంది. మాస్టర్స్ చదివేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. నాగర్ కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణి మృతి చెందిందని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేయడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గల్ఫ్లో అనారోగ్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వాసి ఒకరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వదేశానికి రప్పించాలని సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ను వేడుకుంటున్నాడు. యువకుడి వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో అపశృతి దొర్లింది. మధ్యాహ్న భోజన సమయంలో మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసిన భోజనాన్ని చేసిన కార్మికులు 18 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. సహ ఉద్యోగి బదిలీపై వెళ్తుంటే సహచర ఉద్యోగులు భావోద్వేగానికి గురైన సంఘటన సూర్యాపేట జిల్లా ఆర్వపల్లిలో జరిగింది. ఆర్వపల్లి పీహెచ్సీలో 6 ఏళ్లుగా సామాజిక ఆరోగ్య అధికారిగా పనిచేసిన చరణ్ బదిలీ అయ్యారు. దీంతో సహచర ఉద్యోగులు, ఆశా వర్కర్లు వీడ్కోలు పలుకుతూ కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీశైలం దేవస్థానంలోని ఎండు కొబ్బరి చెప్పులు భద్రపరిచే గదిలో అగ్ని ప్రమాదం సంభవించింది. నూనె తయారీ కోసం ఎండు చెప్పుల కింద మంట పెడుతూ ఉంటారు. కాగా మంటలు పెద్దగా వ్యాపించి గది అంతటా విస్తరించాయి. కొబ్బరి చెప్పుల భద్రపరిచే రూము మొత్తం అగ్నికి ఆహుతయింది. హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిపై అమ్మాయి తరపు బంధువులు దాడి చేశారు. వేరే కులం కావడంతో యువకుడిపై దాడి చేశారు. ఎల్లమ్మ బండ మహంకాళి నగర్లో ఘటన జరిగింది. దాడి చేశారనే మనస్తాపంతో యువకుడు బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లాలో కళ్లలో కారం కొట్టి దారి దోపిడీకి పాల్పడిన సంఘటనలో 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడి సన్నిహితురాలి సూత్రధారిగా గుర్తించారు. డీఎస్పీ రెహమాన్ వివరాలు వెల్లడించారు. సాంకేతిక విచారణ జరిపిన టాస్క్ ఫోర్స్ టీం కేసును ఛేదించిందన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్లో ఘోర ప్రమాదం జరిగింది. నగర్నార్ స్టీల్ ప్లాంట్లో జరిగిన
షార్ట్ సర్క్యూట్ కారణంగా 4 ఉద్యోగులు సజీవ దహనమయ్యారు. మరో 4 ఉద్యోగులు గాయపడ్డారు. మెదక్ జిల్లా గడిపెద్దాపూర్ గ్రామంలో దారుణ హత్యకు గురైన బేతయ్య కేసును అల్లాదుర్గం పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో అల్లాదుర్గం పోలీసులు దర్యాప్తు చేపట్టి 24 గంటల వ్యవధిలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హయత్ నగర్లో లోన్ యాప్ వేధింపులు భరించలేక బీటెక్ స్టూడెంట్ సాయికరణి కనిపించకుండా పోయిన ఘటన కలకలం రేపుతోంది. 15 రోజులుగా తమ కొడుకు ఎక్కడున్నాడో తెలియకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరంగల్ జిల్లాలో అనధికార ఆసుపత్రుల వైద్యారోగ్య శాఖ కొరడా జరిపిస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా చలామణి అవుతున్న ఆసుపత్రులపై దాడులు నిర్వహిస్తోంది. రాయపర్తిలోని భవానీ క్లినిక్పై జిల్లా డిప్యూటీ డిఎంఎన్హెచ్ గోపాలరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలో గుడుంబ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. లాతూర్ నుండి బెల్లంతో పాటు స్పక్కను బేగం బజార్ తరలిస్తున్న ఓ ముఠాను రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ టీం సభ్యులు పట్టుకున్నారు. పట్టుబడ్డ వారి వద్ద నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసే బెల్లం స్ఫటికతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో కర్ణాటక మద్యం రోజుకో చోట పట్టుబడుతూనే ఉంది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం ముద్దనగేరి సమీపంలో కర్ణాటక మద్యాన్ని సెబ్బు పోలీసులు పట్టుకున్నారు. 5,184 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యంను స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న బొలెరో వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. అమెరికాలో మృతి చెందిన సాయి రోహిత్ అంత్యక్రియలు సిద్దిపేట జిల్లా కూటిగలలో ముగిశాయి. గత నెల 24న సాయి రోహిత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన కొడుకు అకాల మరణాన్ని ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. సాయి రోహిత్ అంత్యక్రియలో స్థానిక ఎమ్మెల్యే వల్లా రాజేశ్వరరెడ్డి పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేరళలోని వైనాడులో ప్రకృతి వలయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 405కు చేరింది. గల్లంతైన మరో 200 మంది కోసం గాలింపు కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, పోలీసులు, అధికారులతో పాటు సాధారణ పౌరులు కూడా కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.